వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూరత్ లో పర్యావరణ దినోత్సవ సభలో ప్రధాని మోదీ 18,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. గ్రీన్ ఫ్యూచర్ వైపు ప్రపంచ దేశాలు వేగంగా అడుగులు వేస్తున్నాయన్న మోదీ. హరిత వృద్ధి లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోందని స్పష్టం. విశాఖలో జాతీయ సీఫుడ్ ఎగుమతుల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషిని కొనియాడిన సీఎం. మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై హర్షం. సముద్ర వనరుల అభివృద్ధికి కేంద్ర చర్యలు ప్రశంసనీయమైన చంద్రబాబు నాయుడు. కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు భూసేకరణ నిధులు విడుదల. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు కొత్త ప్రాజెక్టులు రాలేదని విమర్శ. రాజధాని అభివృద్ధికి గొడ్డలి పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందన్న దేవినేని ఉమా. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. రాజధాని అభివృద్ధిపై మీడియా సమావేశంలో విపక్షాలపై విమర్శలు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి అభివృద్ధి అవసరమని దేవినేని ఉమా వ్యాఖ్యలు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రికార్డు సమయంలో పూర్తి చేస్తామన్న సీఎం రేవంత్. పాలమూరును సస్యశ్యామలం చేసి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని వెల్లడి. వలసల జిల్లా అనే ముద్రను చెరిపేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పాలమూరు జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి సహా పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ ను ఇకపై వ్యవసాయ అభివృద్ధికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించి బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పాలమూరులో సాగునీటి వసతులు పెరగడంతో రైతుల ఆదాయం మెరుగుపడుతోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు. ప్రశ్నిస్తాడు, హరీష్ రావు ఏదో చెప్తాడు, ఈడున్నో లేదు, వాళ్ళ కోసం కాదు, నా చిత్తశుద్ధి ప్రజల కోసం. నేను ఇక్కడి నుంచి వచ్చిన, నాకు తెలిసి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలకు ఏం చేయాలనేది. సో నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరుస్తా. నేను వాళ్ళలాగా కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం పనిచేస్తుని కాదు. 20 ఏళ్ళు మీరు నన్ను చూసారు ఈ జిల్లాలో. ఏ ఒక్క రోజన్నా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి ఈ జిల్లాలో ఇన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ జరిగింది, ఏ చిన్న ఆరోపణ నేనడని వచ్చిందా? మీరే కదా సాక్షి, మీరే కదా. 20 ఏళ్ళల్లా ఎవరైనా, ఏ కాంట్రాక్టర్ అయినా, ఎవరితో అయినా చిన్న లాలూచి కానీ ఎవరితోనైనా మాట్లాడిన సందర్భం అని ఉందా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఉన్నోళ్ళు కూడా ఎప్పుడైనా నా మీద ఆరోపణ చేసిరా? అన్ని పార్టీల నాయకులతో నాకు ఏదో వివాదం ఉండేది రాజకీయాలలో, కానీ ఎప్పుడన్నా వచ్చిందా? ఈ రోజు కూడా చిత్తశుద్ధితోని పనులు పూర్తి చేస్తాము. బ్రహ్మనాయుడు అరెస్టు పూర్తిగా అక్రమమని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు మీడియా సంస్థలు నిరంతరం విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని అన్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. మాట మార్చడం, హామీల నుంచి వెనక్కు తగ్గడమే చంద్రబాబు రాజకీయ బ్రాండ్గా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు. ఒక దిగ్గజం ఈ రాష్ట్రంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్ లో ఒక స్థలాన్ని బి దగ్గర కొనాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది రెగ్యులరైజ్ అయిపోయిందని చెప్పేసి ఆయనకి రెగ్యులరైజ్ పేపర్ చూపించాడు. పై కొంత ఈయన కూడా కాదు, వీళ్ళ బంధువు అంటే ఎవరో రమేష్, ఆయనకి ఈయన పెట్టుబడి పెట్టాడు. మోసపోయారు. ఒక విధంగా చెప్పాలంటే 1,25,00,000 రూపాయలు ఇచ్చారనేమో ఈనాలో రాస్తాడు, 5 కోట్ల రూపాయలు వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారని ఆంధ్రజ్యోతిలో రాస్తారు. ఏంటి ఆంధ్రజ్యోతికి ఈనాడికి కక్ష? బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టించి ఆయన లోపలేపించాలనే ప్రయత్నం. నేను కూడా ట్రై చేసి ఆయన కోసం దొరకలా. ఎందుకంటే పాపం ఆరోగ్యం బాగోదు, ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కేసు పెట్టారు అనగానే యాంటిసిపేటర్కి వెళ్ళాడు. యాంటిసిపేటర్కి వెళ్ళి పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆ యాంటిసిపేటరీ 11వ తారీఖు వేశారు. ఈ లోపల పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. చూద్దాం. నేనేదేంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి కేవలం విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప దీనిలో అసలు బొల్లా బ్రహ్మనాయుడు గారికి దొంగాస్తి కొనుక్కుని ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాల. రెగ్యులరైజ్ కానిటువంటి ఆస్తిని కొనుక్కుని ఏం చేసుకుంటాడు? అది చెప్పినాడు బ్రోకర్ రెగ్యులరైజ్ అన్నాడు, కొనడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు కాదు,
బొల్లా రమేష్ ఆయన దూర బంధువు, అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దళారులుగా మారి మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు జరుపుతున్నారని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర కోరిన కాపు రైతులపై, మహిళలపై కేసులు నమోదు చేయడం అన్యాయమని విమర్శించారు. రైతుల ఆందోళనలను అణిచివేసే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాలపైనే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని వ్యాఖ్యానించారు. రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ రంగానికి రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని అంబటి మురళి కోరారు. మారుబేరాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని ఇప్పటికైనా మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రైతుల ఎక్స్ప్లాయిటేషన్ని మద్దతు ధర కొని కాపాడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల పట్ల సీతకన్ను వహించడానికి వారి ఎమ్మెల్యేలే బ్రోకర్లుగా మారడం తప్ప మరొకటి కాదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి అయ్యా 14 మంది మీద కేసు కట్టారు, అందరూ కాపు కులస్తులు. మరి జనసేన మీరు కాపు కులంతోనే మొన్న మీ చేతిలో ఒక ఆయుధంలాగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం. అలాంటి కాపుల మీద 14 మంది మీద, అందున 5 మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు బనాయిస్తే రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చే ఏడాది లోపల ఉద్దండాపూర్ వరకు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల పురోగతికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. ఉద్దండాపూర్ భూ నిర్వాసితులకు 6 నెలల్లోనే 630 కోట్లు చెల్లించడం అరుదైన విషయమని అన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు కోరినట్టుగా ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు భూసేకరణ కార్యక్రమం కూడా మొదలు పెడతామని చెప్పి స్పష్టమైన ప్రకటన చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించిన విషయాల్లో, R&R సంబంధించిన విషయాల్లో, మరి అటవీ శాఖకు సంబంధించిన విషయాల్లో కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మరి ఇప్పుడే అమరావతి రాజధాని అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాజధాని నిర్మాణం వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో కొన్ని రాజకీయ శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉందని, దీనిని అడ్డుకోవడం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని అన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. రైతుల త్యాగాలతో ప్రారంభమైన అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు భవనాలు కావచ్చు, జ్యుడిషియల్ కాంప్లెక్స్లు కావచ్చు, సెక్రటేరియట్ HOD బిల్డింగ్లు కావచ్చు, దేశీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్థలన్నీ కూడా కలిసి సుమారు 30,000 మంది కార్మికులు, ఇంజనీర్లు, వివిధ సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఆధునిక యంత్రాలతో ఎండనక, వాననక, రాత్రనక పనులు జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక, చూడలేక, ఏడవలేక, తట్టుకోలేక ఏంది జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి ప్రేలాపంలో, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. అర్థం చేసుకోండి. ప్రజలు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడే చిన్న ఉదాహరణ చూపిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఏదైతే సీడాక్సిస్ రోడ్లు కావచ్చు, అక్కడ జరుగుతూ ఉన్న రోడ్ల నిర్మాణాలు కావచ్చు, భవన నిర్మాణాల్లో అక్కడ ఎవరైతే భూములు ఇవ్వకుండా అడ్డం పడ్డారో, ఉద్దండాపూర్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాంతాన్ని సందర్శించారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. నిర్వాసితుల కోసం ప్రభుత్వం 630 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసిందని చెప్పారు. ప్రజలకు కేటాయించే కొత్త ప్లాట్లు ఉన్న ప్రాంతాలకు పాత గ్రామాల పేర్లనే కొనసాగించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు వెల్లడించారు. నిర్వాసితుల పునరావాస ప్రక్రియను వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గత 10 ఏళ్లలో ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోని వారు ఇప్పుడు పాదయాత్రలు చేస్తామని చెప్పడం ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. 6-4 లక్షలు నవపేటలో 50-60 లక్షలు అయిపోయింది. 40 ఎకరాలున్న భూమి వాసులకు ఈ రోజు 400 గజాలు లేవు. అలాంటి నీచులు వాళ్ళు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. ఈ రోజు మీకు న్యాయం చేసేదానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కనే కోరుతున్నాను, రేపు రాబోయే తరంలో గ్రామస్తులు అక్కడ పోయి వాళ్ళ పిల్లలకి మా ఊరు ఎక్కడ ఉందంటే ఉదండపూర్ రిజర్వాయర్ పైన నిలబడి ఆ నీటిలో ఉందని చెప్పాల్సి వస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, R&R ప్యాకేజ్ కి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము. కొల్లపల్లి దగ్గర వాళ్ళకి ఏ ఏరియాలో అయితే వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నామో ఉదండపూర్ వాళ్ళ పేరు ఉదండపూర్ అక్కడ పెట్టాలని, వల్లూరు వాళ్ళు ఎక్కడైతే ప్లాట్లు ఇస్తారో అక్కడ వల్లూరు అని నామకరణం చేయాలని చెప్పి, అట్లనే మా తాండా వాసులకి తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుట్ట తాండా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసానికి వచ్చిన సందర్భాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో జరిగిన అనేక ఆసక్తికరమైన సంభాషణలను ప్రజలతో పంచుకున్నారు. దేశ ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ మోదీ ఎంతో సాధారణ వ్యక్తిగా వ్యవహరించారని చెప్పారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడిన తీరు తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని వివరించారు. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ అందరితో స్నేహపూర్వకంగా మెలగడం మోదీ వ్యక్తిత్వానికి నిదర్శనమని అన్నారు. దేశ అభివృద్ధి అంశాలతో పాటు కుటుంబ విలువలకు కూడా ఆయన ప్రాధాన్యం ఇస్తారని పవన్ కళ్యాణ్ చెప్పారు. Keep on reiterating it again and again. He is that one charismatic leader who has who have made connections to each and every household in India, and the way he connects, whether even he talks on channels, he talks on TV, when he does Mann Ki Baat, I think he resonates to everyone in India. And because when I met him first time, he was Gujarat, he was CM of Gujarat then, and he was about to enter into national arena. I always admired him, the way he used to address his, I liked his speeches. So when I started the party, I felt like suddenly I had this intense urge to go and meet him. So I met him and I told him, I always believe that he's going to be the future Prime Minister of India. He's the one who's going to lead the India. So I think that particular first meeting, what I had spoken, I think that's what continues between us. It's more about nothing to do at a personal level. Actually, he asked me about how I'm doing, what I'm doing, but apart from that, I really love to share what's happening, but more about nation building. Either a point here and there, it surrounds around the nation building, nothing else. So did he give you a message? Did he leave you with some thoughts? Would you like to share Oh them? yeah, he asked me, I said, what the hell, I said, what is happening with your health? And he said, I told him, I said, I had neglected I caught up in this kind of thing. I said, I'm telling you, first take care of your health. That's what I'm. తమిళనాడు బీజేపీ రాజకీయాల పరిణామాల నేపథ్యంలో అన్నామలై రాజీనామాపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పార్టీ నిర్ణయాలను ప్రతి కార్యకర్త గౌరవించాలని అన్నారు. అన్నామలై పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తు చేశారు. నాయకత్వ మార్పులు రాజకీయ పార్టీలో సహజమని, సంస్థ ప్రయోజనాలే ప్రధానమని చెప్పారు. బీజేపీ దేశవ్యాప్తంగా మరింత బలపడే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యకర్తలు వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బీజేపీని స్ట్రాంగ్ చేస్తా ఒక మంచి మనసుతోని భారతీయ జనతా పార్టీలో అయినా చేరిండు, చాలా వరకు పనిచేసిండు, ఒక కొత్త గుర్తింపు కూడా ఆయన తీసుకొని వచ్చిండు. కానీ దురదృష్టం ఇవాళ ఆయన పార్టీ ఇడిచి వెళ్ళిపోయాడు. నేను మా కేంద్ర అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇట్లాంటి మంచి మంచి లీడర్లు మన పార్టీ ఇడిచి వెళ్ళిపోతే మనకే నష్టం. పరిగి లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకు భూసేకరణ నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పరిగి నియోజకవర్గంతో పాటు వికారాబాద్, తాండూర్, కొడంగల్ ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు అందే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి కూడా త్రాగునీటి సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తొందరగా మా ప్రాంతానికి నీళ్లు వస్తుండే, జురాల కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహరచన చేసి దాని మూలంగా కూడా మాకు పెద్ద ఎత్తున నష్టం చేసి రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. కనీసం ప్రాజెక్టు స్థలం ఏదైతే ఉందో కొందుర్గు డాష్ పరిగి
లక్ష్మీదేవిపల్లి. కొందుర్గు అంటే షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. కేపీ లక్ష్మీదేవిపల్లి అంటారు దాన్ని. పరిగి, ఈ 2 మండలాలు, కొందుర్గు మండలం, పరిగి మండలంలో భూసేకరణ చేసి ఈ యొక్క రిజర్వాయర్ 2.8 TMC రిజర్వాయర్ని నిర్మాణం చేస్తామని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు హై లెవెల్ మొత్తం ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, వాకటి శ్రీహరి గారు, జూపల్లి కృష్ణారావు గారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని సూరత్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభలో మాట్లాడిన ప్రధాని మోదీ ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ గ్రీన్ ఫ్యూచర్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. భారత్ కూడా అదే దిశగా హరిత వృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. పునరుత్పాదక ఇంధనం, స్వచ్ఛమైన సాంకేతికత, పర్యావరణ రహిత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. बहुत अधिक काम कर रहा है और इसमें भी गुजरात ने बरसों पहले ही तेज कदम उठाने शुरू कर दिए थे. गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया था, एक अलग डिपार्टमेंट बनाया था. ऐसी व्यवस्था बनाने वाला गुजरात देश का पहला राज्य था. और जैसा अभी मुख्यमंत्री जी ने जिसका वर्णन किया, गुजरात के अपने पाटण के चारण का गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था. और एक प्रकार से उस समय तो वो तीर्थ क्षेत्र बन गया था. लोग देखने आते थे कि इतना दूर दूर तक दिखाई दे इतना बड़ा सोलर प्लांट. విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో సముద్ర వనరుల అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. బ్లూ ఎకానమీ కార్యక్రమాన్ని ప్రారంభించి దానికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సముద్ర సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని చెప్పారు. మత్స్యరంగం, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. Having lot of confidence on blue economy and also sea coast, even seaweed is having lot of knowledge and also hope on that. It will create employment for fishermen community, and also if we can exploit deep sea, how to make use of that for fishermen community, that will help us. Earlier there are fears among fishermen community. If we corporatize, big people will come, they will lose livelihood. Government of India is assuring now, we will provide modernized boats, 60% subsidy, 40% states has to do it, in cooperative farming. That means all fishermen community, they can form a cooperative. We can launch this program. That is how we are moving in that direction. We are requesting 200 modernized boats in that program also. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనసేన నేత సినీ నటుడు తనీష్ తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే జనసేన కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణలో జనసేన బలం ఏమిటో అవసరమైతే చూపిస్తామని అన్నారు. బాధ్యత గల నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం సరికాదని చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమాలు చేసిన, త్యాగాలు చేసిన వారి వల్లే ఈరోజు తెలంగాణ గడ్డ ఉంది. అది నిజం 100%. కాకపోతే ఈ విషయం మీకు అప్పుడప్పుడే ఎందుకు గుర్తొస్తుంది? మీకు మీ పార్టీ వాళ్ళకి కానీ ఎప్పుడైతే మీకు రాజకీయ పరమైన ఒక
మైలేజ్ కావాల్సి వస్తుందో అలాంటి సమయంలోనే ఇది మీరు లేవనెత్తుతారు. కానీ అదే ఉద్యమాలకి ముందుకు వచ్చి పోరాటం చేసిన విద్యార్థులకు కానీ లేదా వారి కుటుంబానికి కానీ మీరు ఎంతవరకు న్యాయం చేశారు? మీరు ఏదైతే మేము తెలంగాణ తెచ్చాం అనే ఒకటే సౌండ్ చేసి దాంతో మీరు పార్టీ పెట్టుకుని వీళ్ళ పేర్లు చెప్పుకుని మీరు గెలిచిన విధానం చూసి ఆ రోజు మీ నగరంలోని హోటళ్లలో భద్రతా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణను పరిశీలించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓయో హోటళ్లతో పాటు ఇతర వసతి గృహాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అతిథుల వివరాల నమోదు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద కార్యకలాపాలకు అవకాశం లేకుండా హోటల్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈరోజు ఆపరేషన్ కవచ్ భాగంగా ఈ యొక్క జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఏమేమి రికార్డ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమాదిరి సంశయాస్పద వ్యక్తుల, వాళ్ళ దగ్గర ఏమాదిరి సంశయాస్పద వస్తువులు ఉన్నావా అని చెప్పి జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. నిన్నే మనము ఇదే ఆపరేషన్ కవచ్ భాగంగా 2 వీలర్సు, ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, కవరప్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, నంబర్ ప్లేట్స్ని వెహికల్స్ని మనం చెక్ చేయడం జరిగింది. దాదాపు 3,000 పైన వెహికల్స్ ఇచ్చేసాను. ఈరోజు కూడా ఇదే ఒక ఆపరేషన్ కవచ్ భాగంగా అన్ని లాజెస్ కూడా మనము 2 గంటల పైన చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించారు. ఇంకా వచ్చే రోజు కూడా భద్రతని దృష్టిలో పెట్టుకొని, సురక్షిత దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చెకింగ్ జరుగుతూనే ఉంటావు. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఉండొచ్చు, వాళ్ళు ఉన్న ఐడి కార్డ్స్ కావచ్చు, అట్లానే నంబర్ ప్లేట్స్ కూడా సరైన నంబర్ ప్లేట్ పెట్టాలి. చాలా చోట్ల కూడా చూశాను, చాలామంది యూత్ ఆ నంబర్ ప్లేట్ వంకర చేయడము, లేదంటే కవరప్ చేయడము, లేదంటే ట్యాంపర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేస్తాను. చట్టపరమైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే నిన్నే నేను చూసింది చాలామంది ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. అంతకుముందు కూడా మనము ఈ ఒక ఇయర్ ఫోన్స్ పైన కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైము మళ్ళీ ఇట్లానే ఒక డేలో కూడా మనం చెకింగ్ చేస్తాం. ఎక్కడైనా అలాంటి ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకి, ఆపరేషన్కి బాగా సహకరిస్తున్నారు. వచ్చే రోజు కూడా వాళ్ళు ఇట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సూరత్ లో పర్యావరణ దినోత్సవ సభలో ప్రధాని మోదీ 18,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు. గ్రీన్ ఫ్యూచర్ వైపు ప్రపంచ దేశాలు వేగంగా అడుగులు వేస్తున్నాయన్న మోదీ, హరిత వృద్ధి లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోందని స్పష్టం. విశాఖలో జాతీయ సీఫుడ్ ఎగుమతుల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషిని కొనియాడిన సీఎం. మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై హర్షం. సముద్ర వనరుల అభివృద్ధికి కేంద్ర చర్యలు ప్రశంసనీయమైన చంద్రబాబు నాయుడు. కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టుకు భూసేకరణ నిధులు విడుదల. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు కొత్త ప్రాజెక్టులు రాలేదని విమర్శ. రాజధాని అభివృద్ధికి గొడ్డలి పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందన్న దేవినేని ఉమా. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. రాజధాని అభివృద్ధిపై మీడియా సమావేశంలో విపక్షాలపై విమర్శలు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి అభివృద్ధి అవసరమని దేవినేని ఉమా వ్యాఖ్యలు. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రికార్డు సమయంలో పూర్తి చేస్తామన్న సీఎం రేవంత్. పాలమూరును సస్యశ్యామలం చేసి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని వెల్లడి. వలసల జిల్లా అనే ముద్రను చెరిపేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి